ఆరాధ్య పార్ట్ 17 రచన అంగులూరి అంజనీదేవి గారు. రమాదేవి ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేసింది. హలో మమ్మీ, బాగున్నావా అని అడిగింది ఆరాధ్య. ఈ టైంలో ఎందుకు చేశావే, నిద్ర పట్టడం లేదా అడిగింది రమాదేవి. లేదమ్మా, నా గురించే నాకు ఆలోచనగా ఉంది. నిద్ర పట్టడం లేదమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అడిగింది ఆరాధ్య. ఏంటి తల్లి, ఏం కావాలి నీకు అంది ప్రేమగా. నెల నెల నేను పంపే డబ్బులతో అక్కడ నువ్వు నా పేరుతో ఒక చిట్టి వేస్తున్నావు కదా, అది పాడి వెంటనే నాకు డబ్బులు పంపమ్మా అంది. ఇంత సడన్ గా నీకు ఆ డబ్బులు దేనికే, అంత అవసరం ఏమొచ్చింది అంటూ పడుకున్నదల్లా లేచి కూర్చుంది రమాదేవి. అబ్బా, అవన్నీ ఎందుకమ్మా నీకు, నాకు కావాలని చెబుతున్నాను కదా ఆరాధ్య చాలా ప్రశాంతంగా అంది. ఎందుకే అంత విసుక్కుంటావ్ అంటూ కసురుకుంది రమాదేవి. అయ్యో, నేను విసుక్కోవడం లేదు మమ్మీ, నాకీ ఆలోచన వచ్చాక చాలా కూల్‌గా ఉన్నాను అంది ఆరాధ్య. వాడేమైనా కనిపించాడా ఆరాగా అడిగింది రమాదేవి. ఇవాళ నా దగ్గరికొచ్చాడు, నన్ను రమ్మని పిలిచారు మమ్మీ అంది సంతోషంగా. అనుకున్నాలే. మరి వెళ్తున్నావా అంది రమాదేవి. వెళ్ళాలనే ఉంది, నువ్వా చిట్టి బాడి డబ్బులు పంపితే వెళ్తాను అంది. ఆ చిట్టి డబ్బులు వాడికివ్వాలనా, వాడికెందుకు డబ్బులిచ్చేది, వాడి దగ్గర లేకుండా ఉన్నాయా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంది రమాదేవి. ఎంత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా 3 లక్షలంటే ఒక్క నెలలో రావుగా మమ్మీ, ఆ నెలలో ఎన్ని ఖర్చులుంటాయి, నా వల్ల నిజంగానే అతని డబ్బులన్నీ బ్లాక్ అయిపోయాయి. అందుకే పెళ్ళయ్యాక నేనేం అడిగినా కొనివ్వలేకపోయారు. దాని వల్లనే మా ఇద్దరి మధ్యన గొడవలొచ్చాయి. ఇదంతా విని ఆయన ఏది చేసినా నా మీద ప్రేమతోనే చేశాడని వాత్సల్య కూడా అంది అంది ఆరాధ్య. వాత్సల్యతో మాట్లాడాక ఆరాధ్యలో కొంచెం మార్పు వచ్చింది. అదెవరే అనడానికి దానికేం తెలుసని, అసలు ఇలాంటి మాటలు దానితో ఎందుకు మాట్లాడుతావు, మాట్లాడకు అంది. అది కాదమ్మా అంది. ఏది కాదు, అసలు ఈ రోజు వాడు నీ దగ్గరికి వచ్చి నీకు బాగా నూరిపోశాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. లేకుంటే నీ దగ్గర మా మాటలెక్కవి, ఈ మాటలెక్కడివి, నువ్వింత అమాయకురాలివి కాబట్టే నిన్ను వాళ్ళు సులభంగా మార్చేస్తున్నారు. అసలు నీ జీతం వాడి జీతం వాడొక్కడే తీసుకోవాలనుకుంటున్నాడు. వాడి ఆశలేం తీరవని చెప్పు. ఆ చిట్టి ఇప్పుడే పాడను, మధ్యలో పాడితే మనకే లాస్. ఆ డబ్బుల్ని అలా ఉండని, ఫ్యూచర్‌లో నీ తమ్ముడు గోపికి పనికొస్తాయి అంది రమాదేవి. గోపికి కాదు, ఇప్పుడు నాకు కావాలి. ఎప్పుడు చూసినా తమ్ముడి గురించేనా, నాకొద్దా అంది ఆరాధ్య. నీకెందుకే, హాయిగా ఉద్యోగం చేసుకుంటూ రుచిగా అంత వండుకొని తినక, నువ్వు నా మాట విని ఒకసారి వాడు నీ దగ్గరికొచ్చినప్పుడు మనసు నొచ్చుకునేలా ఏదో ఒకటి అను, లేచి వెళ్ళిపోతాడు. ఇక నీ దగ్గరికి రాడు, డబ్బులు అడగడు. ఇలాగే ఎవరి పాటికి వాళ్ళుండొచ్చు, పోయేదేం లేదు. డబ్బులంటావా, ఎప్పుడో ఇద్దాంలే, తొందరేముంది, వాడి డబ్బులైనా నీవే, నీ డబ్బులైనా నీవే అంది. అది కాదమ్మా, నాకీ మంత్ డేట్ రాలేదు. ఈ విషయం హేమంత్‌కి తెలుసు, రమ్మంటున్నాడు, వెళ్తాను అంది. అదిరిపడింది రమాదేవి. డేట్ రాలేదా, ఇదెక్కడి గోలే, ఇదేం పీడే అంది వెంటనే రమాదేవి. ఆరాధ్య మాట్లాడలేదు. అయినా ఇప్పటి వాళ్ళు పిల్లలు వద్దనుకొని కొంతకాలం ఆగుతారట కదా, మీరలాంటి ఆలోచనేం చెయ్యలేదా అంది గొంతు బాగా తగ్గించి రమాదేవి. ఆయనకు పిల్లలంటే ఇష్టం, అందుకే అలాంటి ఆలోచనలేం చేయలేదు టకీమని చెప్పింది ఆరాధ్య. ఇన్ని రోజులు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడెందుకో తల్లి తన భర్తను వాడు అని అంటుంటే వినలేకపోతుంది ఆరాధ్య. మరి నీ ఉద్యోగం మాటేమిటి, ఇలా అయితే ఆఫీస్‌కెలా వెళ్తాం, అసలే నీ చుట్టూ ఉండేవాళ్ళు ఫ్యాషన్ గా ఉంటారేమో, అంత పెద్ద కడుపేసుకొని ఎలా తిరుగుతావే అంది. ఆ మాటలు కఠోరంగా ఉన్నాయి ఆరాధ్యకి. అది ఆయన ఆలోచిస్తారులే మమ్మీ, అలాంటివి నాకన్నా ఆయనకే ఎక్కువగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అంది ఆరాధ్య. వాడేం చేస్తాడే, నువ్వు సంపాదించి తెచ్చిస్తే అకౌంట్లో వేసుకొని అంకెలు పెంచుకుంటాడు అంది రమాదేవి. నువ్వలా అనకు మమ్మీ, ముందు నేను ఆయన దగ్గరికెళ్ళాలి, నాకు వెళ్ళాలనిపిస్తోంది అంది. ఎందుకు, హాయిగా ఉన్న ప్రాణానికి వాతలు పెట్టుకోవడానికా, వెళ్ళకు అంది. నువ్వలాగే అంటావ్, నన్ను అర్థం చేసుకోవు అంది ఆరాధ్య. పెద్దదాన్ని, నేనేందే నిన్ను అర్థం చేసుకునేది, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి అంది రమాదేవి. ఎందుకు మమ్మీ వాదిస్తావ్ అంది బాధగా. వాడేదో నిన్ను మాయ చేశాడే, లేకుంటే నీకీ పాడుబుద్ధి పుట్టేది కాదు. చక్కగా ఉన్నదానివి ఉండకుండా మళ్ళీ వెళ్ళి తిట్టించుకొనొస్తావా అంది. ఊరికే ఎందుకు తిడతాడు, గోల్డ్ దగ్గర
గోల్‌మాల్ జరిగిందనేగా అంది. ఏంటే మెత్తబడుతున్నావు? తప్పంతా మనదే అయినట్లు అంది రమాదేవి. అదేం లేదు మమ్మీ. నా మనసేం బాగాలేదు అంది. మనసు బాగాలేదా? ఏదో ఉంది నీ మనసులో. దాస్తున్నావు. లేకుంటే ఈ మాటలేంటి? వినాలంటేనే భయంగా ఉంది. వాడు రాక్షసుడే. నిన్ను నరికేసినా నరికేస్తాడు అంది. ఇప్పుడు ఆయన ఒక్కరే లేరు. వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు అంది చాలా గౌరవంగా. మమ్మీనా? అతనికెవరూ లేరన్నావు. అందరూ ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా నా వాళ్ళవుతారు. నాకు కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది అంది ఆరాధ్య ఆశగా. ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఇప్పుడు ఎవరికున్నాయి ఫ్యామిలీ లైఫ్‌లు? వాత్సల్యకుందా? సరయుకుందాం. ఇంకెందరున్నారు బయట మనకు తెలియకుండా అంది రమాదేవి. నాకలా ఉండాలని లేదు. హేమంత్ వాళ్ళ మమ్మీ చాలా మంచి ఆవిడ. ఆవిడ ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అంది ఆరాధ్య. ఎవరే? అంది రమాదేవి. అప్పుడు నీకు చెప్పానే శార్వాణి ఆంటీ అని ఆవిడే అవతల వైపు నుండి సడన్‌గా కాల్ కట్ అయింది. ఆరాధ్య మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛ! అంటూ అసహనంగా కదిలింది ఆరాధ్య. సరియు కళ్ళు విప్పకుండానే ఆరాధ్యను గమనిస్తోంది. నెమ్మదిగా తన చెయ్యి తీసి ఆరాధ్య మీద వేసి దగ్గరికి లాక్కుంది సరయు. దగ్గరగా ఉండడం వలనో ఏమో ఆరాధ్య మాటలే కాకుండా అవతల వైపు నుండి బిగ్గరగా మాట్లాడుతున్న రమాదేవి మాటలు కూడా వినిపించాయి సరయుకి. తల్లి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆరాధ్యకు అనీజీగా ఉంది. పడుకోలేక లేచి బాల్కనీలోకి వెళ్ళింది. ఆరాధ్య వెళ్ళిన వెంటనే సరయు కూడా లేచి మెల్లగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. ఏంటే ఇలా వచ్చావ్? నిద్ర రావడం లేదా? ఏమీ తెలియనట్లే అడిగింది సరయు. అంది విచారంగా ఎటో చూస్తూ. నీ సాడ్ లుక్స్ నిన్ను చూస్తుంటే నువ్వులా లేవు. చాలా నార్మల్ లేడీలా ఉన్నావు అంది సరయు ఆరాధ్యను గుచ్చి గుచ్చి చూస్తూ. నేను నార్మల్ లేడీనే సరయూ అంది ఆరాధ్య. అలా అనుకుంటే అంతే ఉంటాం. ఇక మనమేమి ఎంజాయ్ చేయలేం అంది సరయు. అది కాదు సరయూ ఏదో చెప్పబోయింది ఆరాధ్య. నువ్వింకేం మాట్లాడకు. ఒక్కసారి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎంత డిఫరెంట్‌గా కనిపిస్తామో మన ఆలోచనలు కూడా అంతే డిఫరెంట్‌గా ఉండాలి. ఎంత డిఫరెంట్‌గా అంటే ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కాస్ట్లీ నైట్ సూట్‌లా ష్ ఫాష్‌గా ఉన్న మన హెయిర్ స్టైల్‌లా అంది సరయు. సరయు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు ప్లీజ్ అంది ఆరాధ్య. అంత ఓపిక నాకు లేదు ఆరాధ్య. నిన్ను చూసినప్పుడు, నీ గురించి విన్నప్పుడు నువ్వు కూడా నాలాంటి అమ్మాయివే అనుకున్నాను. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉండొచ్చు అనుకున్నాను. అంతే. తెలుసు నాకు అలా కాకుండా మరీ అంత డెప్త్‌కెళ్ళి ఆలోచించడం నాకు చేత కాదు. అలాంటి పని నేనెప్పుడూ చెయ్యను అంది. అది కాదు సరయూ మా మమ్మీ ఇలా మాట్లాడుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కనీసం నా చీటీ పాడిన డబ్బులు నాకు ఇచ్చినా నేను హేమంత్ దగ్గరికి వెళ్ళేదాన్ని. కేవలం ఆ డబ్బుల వల్లనే నేను నా భర్తకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అతనికి నచ్చచెప్పుకోవాలంటేనే ప్రాణం చచ్చిపోతోంది. అతనికి నచ్చచెప్పాలని కూడా లేదు. అలాంటి ప్రయత్నం కూడా నేను చేయడం లేదు అంది. ఎందుకు అంత చనువు? అతను నీకు ఇవ్వకనే కదా! అలాంటి భర్తకి దూరంగా ఉండడమే బెటర్. నాకు తెలిసి మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీ గురించి బాగా ఆలోచించే పెళ్లిలో ఇస్తామన్న డబ్బుల్ని, బంగారాన్ని ప్లాట్స్‌ని ఇవ్వకుండా ఆపేశారు. ఇస్తే హేమంత్ ఈ పాటికి అవన్నీ ఖర్చు చేసి నీకంటూ ఏం లేకుండా చేసేవాడు. మీ పెద్దవాళ్ళు ఇలాంటి హేమంతుల్ని ఎందరినో చూసి ఉంటారు. ఆ అనుభవంతోనే అతన్ని నమ్మడం లేదు. డబ్బులుంటే ఎక్కడికి పోవు. వాటిని మీ వాళ్ళ దగ్గరుండని అంది. అతని డబ్బుల్నే సరయు హేమంత్ అడిగేది. మా డబ్బుల్ని కాదు. ఒక్కసారే అడిగాడు. అది కూడా నా కోసమే. మళ్ళీ అడిగించుకోవాలని లేదు నాకు అంది ఆరాధ్య. ఒక్కటి విను ఆరాధ్య. నీకోసమే అయితే ఆ డబ్బులే కావాలా హేమంత్‌కి? అతను అడిగింది ఏ డబ్బుల్ని అయినా నేను మాత్రం హేమంత్‌ని అప్రిషియేట్ చెయ్యను. ఎందుకంటే అతను నన్ను తిట్టాడని తెలిసినప్పుడే నాకు ఇంప్రెషన్ పోయింది. ఇకపోతే మీ అత్తగారి తెలివి చూశావుగా. నేను వాత్సల్య చూస్తున్నామని తెలిసే నీ ఒళ్ళంతా తడుముతూ పెద్ద షో చేసింది. అదంతా ప్రేమనుకుంటున్నావా? కాదు డ్రామా. వాళ్ళ 3,00,000 నీ దగ్గర ఉన్నాయిగా అవి తీసుకోవాలనే. అదంతా తీసుకున్నాక నిన్ను ఇంట్లోంచి నెట్టేస్తుంది. అలా నెట్టేయడం ఆవిడకి అలవాటేగా అంది సరయు. ఆరాధ్యకు సరళ మాటలు
సరయు మాటలు కరెక్టే అనిపిస్తున్నాయి. సరయుకి ఆరాధ్య ముఖంలో తను ఆశించిన మార్పులు కనిపిస్తున్నాయి. అదే కావాలి సరయుకి. వెంటనే ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకుంది సరయు. కూర్చో అంది సరయు. ఇద్దరూ పిట్టగోడ మీద అంచున కూర్చున్నారు. ఆరాధ్య హేమంత్ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే సరయుకు కొన్ని లాభాలున్నాయి. అవేంటంటే సరయు విడాకులు తీసుకుంటున్న టైంలో లాయర్లకిచ్చిన ఫీజంతా బయట వడ్డీలకు తెచ్చి ఇచ్చినదే. దానివల్ల అప్పుడప్పుడు డబ్బులు అవసరమై ఆరాధ్యనడిగితే లేవనకుండా పర్సులో ఉన్నాయి తీసుకో అంటుంది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుతాంలే, దారిలో ఏదైనా ఫుడ్ కోర్ట్‌లో తినేసి వెళ్దామంటే సరే అంటుంది. బిల్ కూడా తనే పే చేస్తుంది. అలాంటి ఆరాధ్యను ఎలా వదులుకోవాలి? ఎలాగైనా మౌల్డ్ చేయాలి అనుకుంది సరయు. ఒక మనిషిని మంచి వైపు మౌల్డ్ చేయడం కష్టం. కానీ దానికి వ్యతిరేకంగా చేయడం సరయు లాంటి వాళ్ళకి చాలా తేలిక. సరయు, ఒక్కటి చెప్పు, నా కాపురం కన్నా మా తమ్ముడు గోపి భవిష్యత్తు ముఖ్యమా? నా డబ్బులు నాకు ఇవ్వకుండా మా మమ్మీ ఎందుకలా ఆలోచిస్తుంది? అంది ఆరాధ్య. పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువ ఆరాధ్య. ఆ చూపుతోనే నీకు పెళ్లి చేశారు. గోపి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా మనకన్నా వాళ్ళకే ఎక్కువగా తెలుస్తోంది. నువ్వెప్పుడూ వాళ్ళను చెడ్డవాళ్ళు అనుకోకు అంది సరయు. ఇది కూడా నిజమే అనిపించింది ఆరాధ్యకు. కానీ నాకు డేట్ రాలేదని చెబితే మా మమ్మీ ఏమన్నదో తెలుసా సరయు? ఏమన్నది? ఇదేం పీడే, ఇదేం గోలే అంది. మా డాడీ కూడా 2 సార్లు ఊ కొట్టి ఫోన్ పెట్టేశాడు. వినగానే సంతోషిస్తారనుకున్నాను. అలాంటిదేం లేదు. అది కూడా ముందు చూసే అంటావా? లేక వాళ్ళకి నేనంటేనే ఇష్టం లేదనుకోవాలా? అంది. ఒక్క క్షణం ఎటూ చెప్పలేక ఆలోచించింది సరయు. మానవ సంబంధాలు చాలా క్లిష్టమైనవి, బలిష్టమైనవి. అందులో ఏ బంధం గొప్పది అని అడిగినప్పుడు ఆలోచించాలి. అదంత తేలిక కాదు. అందుకే వాళ్ళ మధ్యలోకి వెళ్లి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా, కష్టంగా ఉంది సరయుకు. చెప్పు సరయు, మా మమ్మీకి నేనంటే నిజంగానే ఇష్టం లేదు కదూ అంది. ఎందుకు లేదు, ఉంది. మామూలుగా కాదు, విపరీతంగా ఉంది అంది సరయు. ఉంటే నాకు డేట్ రాలేదని చెప్పినప్పుడు అలా అంటుందా? అదేం ఇష్టం సరయు, క్లారిటీ లేని ఇష్టం అంది ఆరాధ్య. నీకు క్లారిటీ నేనిస్తాను. ఎందుకంటే పిల్లల్ని కనడం అనేది అందరూ చేసే పనే. మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు, మీ బంధువుల్లో అమ్మాయిలు, చివరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళ అమ్మాయిలు కూడా పిల్లల్ని కంటారు. కన్నాక రాత్రులు నిద్ర మానుకొని పాలు తాపుకోవడం, డైపర్లు మార్చుకోవడం, ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించడం, జ్వరాలు, మోషన్స్ వస్తే చిన్న పిల్లల్లా హాస్పిటల్ల చుట్టూ తిరగడం. ఈ పనిలో పడి వాళ్ళు స్నానం చేయలేకపోవడం, తిండి తినలేకపోవడం, చెమట్లు కారుకుంటూ టెన్షన్‌గా తిరగడం చేస్తుంటారు. నువ్వలా ఉండడం మీ మమ్మీకి, మీ డ్యాడీకి ఇష్టం లేనట్లుంది. ఉంటే నిన్నంత ఇష్టపడి బీటెక్ చదివించేవాళ్ళు కాదు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయించేవాళ్ళు కాదు అంటూ చాలా కూల్‌గా మాట్లాడింది సరే. ఆగాగు, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయిలు పిల్లల్ని కనరా? అడిగింది ఆరాధ్య. ఎవరి సంగతో నేనెలా చెప్పగలను ఆరాధ్య? నాకు ఈసారి మళ్ళీ పెళ్ళయి ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం రిమూవ్ చేయించుకుంటాను. ఆ బాధలు నేను పడలేను. సిజేరియన్ జరిగిందంటే పొట్టంతా కుట్లేస్తారు. అవి లైఫ్ అంతా అలాగే ఉంటాయి. అందం పోతుంది. హస్బెండ్ నచ్చక వదిలేద్దామన్నా వీలు కాదు. ఫ్యాషన్ డ్రెసెస్ వేసుకోలేము. అప్పుడు మనకు వచ్చిన వాళ్ళెవరూ మనతో మాట్లాడేవాళ్ళు మనకు నచ్చరు. ప్రతీదీ అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కావడం అంటే తెలుసుగా, అదొక వేస్ట్ లైఫ్ అంది. పిల్లల్ని కనకపోతే ఆ భర్తకు బావుంటుందా? అప్పుడు అందంగా ఉంటారా? ఫ్యాషన్ డ్రెస్‌లు వేసుకోవచ్చా? నాకు తెలీక అడుగుతున్నా. అందరూ అలాగే ఆలోచిస్తే ఈ సృష్టి ఆగిపోదా? అంది ఆరాధ్య. అందరి గురించి ఇప్పుడు అవసరమా ఆరాధ్య? ఎందుకంత డెప్త్‌కెళ్ళి ఆలోచిస్తావు? ఉండేదే చిన్న జీవితం. అవకాశం ఉన్నప్పుడే హాయిగా ఉండాలని ఎందుకనుకోవు? అంది సరయు. నాకు నిద్రొస్తుంది. వెళ్ళి పడుకుందాం సరయు అంటూ లోపలికెళ్ళి నడిచింది ఆరాధ్య. ఆరాధ్య చెయ్యి లోపలికెళ్తున్నప్పుడు కూడా సరయు చేతిలోనే ఉంది. రమాదేవికి నిద్ర రావడం లేదు. ఆరాధ్యకు డేట్ రాలేదన్న విషయమే గుర్తొస్తుంది. నిన్నగాక మొన్ననే పెళ్లి చేసి ఇల్లు గుల్లయింది. మళ్ళీ ఇంత లోపలే ఇదో ఖర్చా? తొలి కాన్పు తల్లిగారే చెయ్యాలి. డెలివరీ టైంలో హాస్పిటల్ ఖర్చులు ఈ రోజుల్లో ఊహించని విధంగా ఉన్నాయి. వాటిని తట్టుకోవడం తన వల్ల అయ్యే పని కాదు. ఒక రకంగా ఆలోచిస్తే అబార్షన్ ఖర్చు కన్నా డెలివరీకి అయ్యే ఖర్చే ఎక్కువ. అందుకే బాగా ఆలోచించి ఆరాధ్యకి ఫోన్ చేసింది రమాదేవి. ఆరాధ్య, నువ్విక్కడికొస్తావా? నేను హైదరాబాద్ రావాలా? అడిగింది రమాదేవి.
ఇప్పుడంత అర్జెంట్ పనేముంది మమ్మీ రావడానికి? వెంటనే అడిగింది ఆరాధ్య. నీకు అబార్షన్ చేయించాలనుకుంటున్నాను అంది. నేను పెళ్ళైన దాన్ని. నాకెందుకు అబార్షన్? నాకు ఆయనకు మధ్యన కోపతాపాలు ఇలాగే ఉంటాయా? సర్దుకోవా అంది ఆరాధ్య. అంత సర్దుకొని ఉండాల్సిన అవసరం నీకు లేదు అంది రమాదేవి. మమ్మీ నువ్వు డాడీకి ఫోనివ్వు అంది ఆరాధ్య. డాడీ లేడు. బయటికెళ్లారు అంది రమాదేవి. నువ్వేంటి మమ్మీ మరీ ఇలా మాట్లాడుతున్నావు అంది ఆరాధ్య. ఉన్న మాటే అంటున్నాను ఆరాధ్య. నువ్వక్కడ ఎలా ఉన్నావో ఏమో అని మీ డాడీకి నాకు ఒకటే ఆలోచన అయింది. ఆ భయానికి నాకు జ్వరం కూడా వస్తోంది. ప్రెగ్నెన్సీ అంటే మాటలు కాదు. తిండి తినాలనిపించదు, వాంతులవుతాయి. ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. ఇలా ఉంటే నువ్వు ఆఫీస్‌కెలా వెళ్ళగలవు? ఆఫీస్‌కెళ్తేనే కదా డబ్బులొస్తాయి. ఒక్కరోజు, 2 రోజులా? ఎన్ని రోజులని లీవ్ పెట్టగలవు? నీకెవరు చేసి పెడతారు? వారం రోజులు మీ ఫ్రెండ్స్ వండిన తర్వాత వారం నువ్వు వండాల్సిందేగా. ఒట్టి మనిషివైతే ఏ పని కష్టం కాదు. కానీ నీకు తిండి తినటమే కష్టంగా ఉన్నప్పుడు అవన్నీ నీ వల్ల అవుతాయా? చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్‌కి వెళ్తుండాలి. స్కానింగ్‌లకి, టెస్ట్‌లని క్రమం తప్పకుండా డాక్టర్‌ని కలుస్తుండాలి. నెలలు నిండాక నీకు తిరగడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నిన్ను కనిపెట్టుకొని ఎవరుండాలి? అంది. నువ్వు ఉండవా మమ్మీ? ఎంతో ఆశగా అడిగింది ఆరాధ్య. డెలివరీ అయ్యాక కూడా నువ్వు అన్ని పనులు చేయడానికి లేదు. మీ డాడీని వదిలి నీ దగ్గర ఎన్ని రోజులని ఉండగలను? ఆయనకిక్కడ తిండికి ఇబ్బంది కాదా? నువ్వు ఆఫీస్‌కెళ్తే ఆ పసిబిడ్డని ఎవరు చూస్తారు? ఈ సమస్యను నువ్వు సాగదీయకుండా నేను చెప్పినట్లు విను. నీకు జాబ్ ముఖ్యం కానీ బిడ్డ ముఖ్యం కాదు అంది. దెబ్బ తిన్నట్లై మమ్మీ నువ్వేనా ఈ మాటనేది? అంది. నేనే ఆరాధ్య. ఎందుకంటే నువ్వు ముఖ్యం నాకు. నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంతకన్నా ఏం మాట్లాడగలను? అంది. జాబ్ అయినా వదిలేస్తాను కానీ నాకు బిడ్డ కావాలి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఫేస్‌బుక్‌లో కానీ, సెల్ ఫోన్‌లో కానీ చిన్న పిల్ల ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్‌కి పిల్లలు పుట్టారని తెలియగానే హాస్పిటల్‌కెళ్ళి ఆ పిల్లల్ని చూస్తూ చాలా సేపు గడిపొస్తాడు. అలాంటిది నేను అబార్షన్ చేయించుకుంటే ఒప్పుకుంటాడా? అంది ఆరాధ్య. దానంతట అదే పోయిందని చెబుతాం. నువ్వైతే ఇంటికి రా. జాబ్ పోతే మళ్ళీ రాదు. అది రావడానికి ఎంతో కష్టపడ్డావు. వాడికేం పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు ఏ హాస్పిటల్‌కెళ్ళైనా చూసుకొని వస్తుంటాడు. వాడిని అలాగే వదిలేయ్ అంది రమాదేవి. ఇప్పటికే గోల్డ్ ప్రాబ్లమ్ అలాగే ఉంది. ఇప్పుడిలా చేస్తే ఒక ప్రాబ్లమ్‌కి ఇంకో ప్రాబ్లమ్ తోడవుతుంది. నేను రాను మమ్మీ అంది ఆరాధ్య. అయినా ఇంత చిన్న వయసులో నీకప్పుడే పిల్లలెందుకు ఆరాధ్య? పిల్లలుంటే ఎంత కష్టమో నీకు తెలియక మొండికేస్తున్నావు. నీకన్నా పెద్దవాళ్ళు మీ బాబాయి కూతుళ్ళు. వాళ్ళకింకా పిల్లలే కాలేదు. నీకిప్పుడే పిల్లలెందుకు అంది. వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాకనే నాకు చెయ్యాల్సింది అంటూ కాల్ కట్ చేసింది ఆరాధ్య. ఫోన్‌లో తన తెల్లి ఏం మాట్లాడిందో వెంటనే సరయుతో చెప్పింది. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత స్ట్రాంగ్‌గా ఎందుకున్నావు? మీ మమ్మీ చెప్పినట్లే విను. ఏ ప్రాబ్లమ్ ఉండదుగా అంది సరయు. ఈ ఒక్క విషయంలో నేను మా మమ్మీ చెప్పినట్లు వినను. ఇన్ని రోజులేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను కూడా నా గురించి ఆలోచించుకోవాలి. నేను జాబ్‌లో చేరి 6 నెలలు దాటింది కాబట్టి నాకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మన కంపెనీ వాళ్ళు ప్రతి ఎంప్లాయ్‌కి ఇన్సూరెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఇన్సూరెన్స్ అమౌంట్‌ని డెలివరీ ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకుంటాను. కానీ వాటిలో ఒక్క రూపాయి కూడా హాస్పిటల్‌లో వాడను. హేమంత్‌కిస్తాను అంది. హేమంత్‌కిస్తావా? అంది సరయు. అవును. హేమంత్‌కిస్తాను. అతను నన్ను గోల్డ్ కొనుక్కోమని ఇచ్చిన మనీలో కొంత మనీని మా వాళ్ళు రహస్యంగా వాడుకొని మిగిలిన డబ్బులతో 15 క్యారెట్ల గోల్డ్ కొనిచ్చారు. దానివల్లనే నాకు హేమంత్‌కి గొడవలొచ్చాయి. అందుకే మొన్న హేమంత్ ఇక్కడికి వచ్చినా అతని ముఖంలోకి చూడలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేద్దామని చూసినా మా వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే ఈ డెలివరీ అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులైనా పడి ఆ డబ్బుల్ని రికవర్ చేస్తాను. లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఈ గిల్టీ ఫీలింగ్ పోదు అంది. మరి హాస్పిటల్‌లో బిల్లెవరు పే చేస్తారు? అంది సరయు. మా పేరెంట్స్ చేస్తారు. తొలి కాన్పు చేయాల్సింది వాళ్ళేగా అంది ఆరాధ్య. మరి నువ్వు ఇన్సూరెన్స్ అమౌంట్‌ను క్లెయిమ్ చేస్తున్నట్లు మీ వాళ్ళతో చెప్పావా? చెప్పను. చెబితే పైసా ఇవ్వరు నాకు. అంతా వాళ్ళే తీసేసుకుంటారు అంది. అంటే నువ్విప్పుడు బిడ్డను కనాలనుకునేది నీ కోసం కాదా? డబ్బు కోసమా? అంది. నువ్వెంత డెప్త్‌కెళ్ళి క్వెషన్ చేసినా నేనేం ఫీల్ అవ్వను. నా పరిస్థితులు నాలో ఉన్న సున్నితత్వాన్ని ఎప్పుడో పోగొట్టాయి. పోగొట్టాయని నీ పేరెంట్‌కి నువ్వు అబద్ధాలు చెబుతావా?
అలా చెప్పాల్సిన అవసరాన్ని వాళ్ళే కల్పించారు. ఎంత కల్పించినా నువ్వు అబద్ధాలు చెప్పకు. తెలిస్తే తర్వాత వాళ్ళు బాధపడతారు. ఇప్పటికే వాళ్ళు నీ విషయంలో బాధపడుతున్నారు. పేరెంట్‌ను బాధ పెట్టకూడదు అంది సరయు. నన్ను బాధ పెట్టొచ్చా? అడిగింది ఆరాధ్య. నువ్వలా ఫీలయితే ఎవరేం చెప్పగలరు? పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని కష్టపెట్టరు. అలా పెట్టేవాళ్ళైతే నిన్ను చదివిస్తారా? పెళ్లి చేస్తారా? చదువుకున్న దానివి. ఆ మాత్రం తెలుసుకోలేవా? ఉద్యోగం కూడా చేస్తున్నావు. పేరెంట్స్‌తో ఇలాగేనా ఉండేది? నీకంతగా డబ్బులు కావాలంటే ఫ్రెండ్స్‌ని అడిగినా ఇస్తారు. బలవంతంగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు కంటున్నారు చెప్పు పిల్లల్ని? ఎవరు? తప్ప నాలాంటి వాళ్ళంతా అదో పెద్ద తలనొప్పి అనే అంటున్నారు అంది సరయు. కానీ ఫ్రెండ్స్‌ను కూడా అడిగాను సరయు. లేవన్నారు. అప్పటికప్పుడే ఏవేవో రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారు అంది ఆరాధ్య. నేనొకతన్ని పరిచయం చేస్తాను. ఎంత కావాలన్నా ఇస్తాడు అంది సరయు. వెంటనే ఆరాధ్యకు రాకేష్ గుర్తొచ్చాడు. వద్దు. నాకు అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ చేయడం ఇష్టం లేదు అంది ఆరాధ్య. తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.